ఇక సైఫ్ పై దాడి కేసులో ఎట్టకేలకి దుండగుడైతే పోలీసులకు దొరికాడు. ముంబై పోలీసుల అదుపులో మరొక అనుమానితుడు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ మరకలు వదలాలంటే నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ వాడాల్సిందే. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ నియో ఫ్రెష్ టచ్ వారి ఫ్లోర్ క్లీనర్. అనుమానితుడిని బాంద్రా పిఎస్ కి తరలించారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. ఇప్పటికీ ఇద్దరు అనుమానితులపై కూడా ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ముంబై పోలీసుల అదుపులో మరొక అనుమానితుడు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అనుమానితుడిని బాంద్రా పిఎస్ కి తరలించారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. అసలు ఈ ఘటనకి కారణమేంటి, ఎవరు ఉసిగొల్పితే వాళ్ళు ఈ ఘటనకు పాల్పడ్డారు, ప్రత్యక్షంగా పరోక్షంగా సైఫ్ అలీ ఖాన్ తో వాడికి ఏమన్నా సంబంధాలు ఉన్నాయా, వీళ్ళు ఇంకేదైనా గ్యాంగ్స్ కి సంబంధించిన వాళ్ళ, ఇవన్నీ కూడా ఇంకా పూర్తిగా సమాచారం అయితే తెలియాల్సింది. ప్రస్తుతం ముంబై పోలీసుల అదుపులో మరొక అనుమానితుడు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.